వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్లోని 10వ తరగతి పరీక్షా కేంద్రంలో తెలుగు ప్రశ్నాపత్రం బదులుగా హిందీ ప్రశ్నాపత్రం విద్యార్థులకు ఇచ్చిన అధికారులు జరిగిన తప్పిదనాన్ని గుర్తించి ప్రశ్నాపత్రాలను మార్చి ఆలస్యంగా పరీక్ష నిర్వహిస్తున్న అధికారులు పరీక్షా కేంద్రాన్ని సందర్శించి ప్రశ్నాపత్రం తారుమారు కావడంపై ఆరా తీస్తున్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. ఈరోజు 10వ తరగతి పరీక్షలు స్టార్ట్ అయినాయి. మేము మా పిల్లలను 9:30కి ఎగ్జామ్ కాబట్టి 8కే తీసుకొచ్చినాం. మా పిల్లలు ఏదో అంతమందం టిఫిన్ చేసిండ్రు. కావున ఈ పేపర్కు బదులు వేరే పేపర్ వచ్చింది. మా పిల్లలను 1 గంట ఇప్పుడు పేపర్ వచ్చింది. ఆ పిల్లలు ఏం తినకుంటున్నారు. మా పిల్లలకు ఏమన్నా జరిగితే మీదే అధికారులదే బాధ్యత. దీనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి విన్నవించుతున్నాము. పక్కనే డిఓ ఆఫీస్ ఉన్నది, కలెక్టర్లు ఉన్నారు, అందరున్నారు. దీని మీద ఈ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుచుంటాను. మా పిల్లలకి ఏమైనా జరిగిందనుకో ఎవరి బాధ్యత వహించాలి అధికారులు. కావున మీరు దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని కోరుచున్నాం.